హైదరాబాద్ రోడ్ నెట్వర్క్ ను మెరుగుపరచడానికి హెచ్సిఐటిఐ ప్రాజెక్టులో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనపై జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న మొత్తం 6 జంక్షన్ల అభివృద్ధి కోసం 826 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. పార్క్ పెరిఫెరల్ రహదారిని కలిపే రోడ్లు నగరం ఒక భాగం నుండి ఇతర భాగానికి ట్రాఫిక్ ను అన్ని దిశలలోకి తీసుకెళ్లడానికి ఈ ప్రధాన రహదారులు పనిచేయనున్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఈ జంక్షన్లు ట్రాఫిక్ సిగ్నల్స్ యూటర్న్ తో నిర్వహిస్తున్నారు. దీంతో మరింత ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. దీంతో ఈ జంక్షన్ల ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న 6 జంక్షన్లలో రోడ్ నెట్వర్క్ అభివృద్ధికి 826.00 కోట్లతో ప్రతిపాదించబడ్డాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేశారు. ఈ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండేందుకు కేబీఆర్ పార్కు చుట్టూ ఎక్కడా సిగ్నల్ ఉండకుండా డిజైన్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్. ఎస్ ప్రసన్న, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఎన్నో రకాలైనటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, మనం ప్రస్తుతం కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ వద్ద అయితే ఉన్నాం. మనం చూడవచ్చు కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అనేది మనం చూస్తున్నాం, ఇది ఒక అభయారణ్యంగా అయితే ఈ పార్క్ అయితే ప్రతిరోజు కూడా ప్రజలందరికీ ఇటు మానసికోల్లాసం కోసం ఉదయాన్నే వేలాదిగా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇదే క్రమంలో మనం కనుక గమనిస్తే ఈ పార్క్ మొత్తం కూడా 390 ఎకరాల విస్తీర్ణంలో అయితే సుమారు 18 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే కలిగి ఉండడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం హైదరాబాద్ లో రోడ్డు నెట్వర్క్ ను మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు హెచ్సిఐటిఐ ప్రాజెక్ట్ లో భాగంగా అయితే ఈ పార్కు చుట్టూ కూడా ఇటు వంతెనలతో పాటు అండర్ పాస్ లను నిర్మించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి 826 కోట్ల రూపాయల బడ్జెట్ ను అయితే కేటాయించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అయితే ఇటు దానికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. అందుకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. మనం చూస్తున్నాం హైదరాబాద్ కనుక గమనిస్తే ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా 18 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంలో 6 జంక్షన్లను కూడా ఇటు ఏర్పాటు చేయబోతా ఉంది. 6 జంక్షన్లలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి ఇక్కడ మన కేబీఆర్ పార్క్ నుంచి కనుక గమనిస్తే ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ కానీ అదేవిధంగా కేబీఆర్ పార్క్ నుంచి ఇటు పంజాగుట్ట వెళ్లేటువంటి ప్రాంతం వైపు, అంతేకాకుండా ఇటు కేబీఆర్ పార్క్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వరకు కూడా తొలి దశలో అయితే 421 కోట్ల రూపాయల బడ్జెట్ తో అయితే ప్రాథమికంగా ఇటు వర్కులు చేసేందుకైతే ఇప్పటికే అధికారులు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇటు ప్రాథమికంగా ప్రథమ దశలో నిర్వహించబోయేటువంటి వర్క్లకు సంబంధించి అయితే ఇటు అండర్ పాస్లతో పాటు అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్లను కూడా నిర్మించబోతా ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో 2 వరుసలు 4 వరుసలు బ్రిడ్జ్లను కూడా నిర్మించేందుకైతే అధికారులు ఇక్కడ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఇప్పటికి ఉన్నటువంటి ట్రాఫిక్ రద్దీని నియంత్రించడమే లక్ష్యంగా అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం పార్కు చుట్టూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి సిగ్నలింగ్ వ్యవస్థ లేకుండా ఇటు అండర్ పాస్ లు అదేవిధంగా ఇటు ఫ్లైఓవర్లు నిర్మించి సవ్య అపసవ్య దిశలో అయితే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం ప్రధానంగా మనకు హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ట్రాఫిక్ కు సంబంధించి అత్యధిక రద్దీ ఉండేటువంటి జూబ్లీ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఇటు పక్కనే ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ కి అయితే 3 వరుసల్లో అదేవిధంగా 3 వరుసలకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్లు నిర్మించడంతో పాటు అదేవిధంగా మనం చూస్తున్నాం అక్కడి నుంచి ఇటు యూసుఫ్ కూడా వెళ్లేటువంటి ప్రాంతం వైపు, అంతేకాకుండా రోడ్ నెంబర్ 45 కూడా అనుసంధానం చేస్తూ అయితే ప్రత్యేకంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్లతో పాటు అండర్ పాస్ల నిర్మాణానికి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం జరిగింది. మనం ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కనుక గమనిస్తే రోడ్ నెంబర్ 45 నుండి కేబీఆర్ పార్క్ యూసుఫ్ కూడా వరకు కూడా ఇటు వై ఆకారంలో
అండర్ పాస్లను నిర్మించేందుకైతే ఇటు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఇటు కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి కనుక గమనిస్తే ఇటు రోడ్ నెంబర్ 36 ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ ను అనుసంధానం చేస్తూ రోడ్ నెంబర్ 36 వైపు అయితే 4 లైన్ల ఫ్లైఓవర్లు నిర్మించేందుకైతే అధికారులు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఇటు యూసుఫ్ గూడ నుంచి రోడ్ నెంబర్ 45 వైపు వెళ్లేందుకైతే 2 లైన్ల ఫ్లైఓవర్ ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా మనం చూస్తే కేబీఆర్ పార్క్ నుంచి ఇటు పంజాగుట్ట వైపు ఇక్కడ ముగ్దా జంక్షన్ వైపు కూడా ఇటు ఫ్లైఓవర్లు అండర్ పాస్ నిర్మించేందుకైతే ఇక్కడ అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఇటు క్యాన్సర్ హాస్పిటల్ను అనుసంధానం చేస్తూ కూడా 2 లైన్ల అండర్ పాస్ల నిర్మాణం, అంతేకాకుండా ఇటు పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా ఇటు మనం చూస్తున్నాం 3 లేన్ యానీ డైరెక్షనల్ లో అయితే ఇటు బ్రిడ్జిల నిర్మాణం చేయబడుతున్నట్టు అయితే అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు 3 లేన్ల అండర్ పాస్ల నిర్మాణాన్ని అయితే తొలి దశలో అధికారులు నిర్వహించేందుకైతే ఇప్పటికే 421 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నట్లు ఇటు నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రెండో దశలో చూసుకున్నట్లయితే 405 కోట్ల రూపాయలతో అయితే ఇటు రోడ్ నెంబర్ 45 కి సంబంధించి మనం చూడవచ్చు. రోడ్ నెంబర్ 45 నుండి ఇటు ఫిలిం నగర్ జంక్షన్ కానీ అదేవిధంగా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ ను రెండింటిని కూడా అనుసంధానం చేస్తూ 2 లైన్ల అండర్ పాస్లతో పాటు ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుండి ఇటు రోడ్ నెంబర్ 45 వైపు 2 లైన్ల ఫ్లైఓవర్లను కూడా నిర్మించేందుకైతే ఇటు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా మనం చూస్తే ఫిలిం నగర్ జంక్షన్ నుంచి ఇటు మనం చూడవచ్చు మహారాజా అగ్రసేన్ జంక్షన్ వరకు కూడా రోడ్ నెంబర్ 45 నుంచి అయితే 2 లైన్ల అండర్ పాస్లతో పాటు ముఖ్యంగా ఇటు ఫిలిం నగర్ నుంచి మహారాజా జంక్షన్ వైపు మరొక 2 లైన్ల ఫ్లైఓవర్ల నిర్మాణం, అండర్ పాస్ల నిర్మాణాన్ని కూడా చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మహారాజా సేన్ జంక్షన్ నుంచి అయితే ఇటు క్యాన్సర్ హాస్పిటల్ రెండింటిని కూడా అనుసంధానం చేస్తూ అయితే ఇటు ఫిలిం నగర్ జంక్షన్ నుంచి 2 లైన్ల అండర్ పాస్లతో పాటు ఫిలిం నగర్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 12 వైపు 2 లైన్ల ఫ్లైఓవర్లను కూడా నిర్మించేందుకు అయితే అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు క్యాన్సర్ హాస్పిటల్ను అదేవిధంగా కేబీఆర్ పార్క్ ను రెండింటిని కూడా అనుసంధానం చేస్తూ ఈ జంక్షన్ ను అనుసంధానం చేస్తూ అయితే కేబీఆర్ పార్క్ వైపు నుంచి మహారాజా జంక్షన్ వైపు నుంచి 2 లైన్ల అండర్ పాస్లు, అదేవిధంగా ఇటు మహారాజా జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 10 వైపు 2 లైన్ల ఫ్లైఓవర్లను కూడా నిర్మించేందుకైతే అధికారులు అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా 826 కోట్ల రూపాయల బడ్జెట్ ను అయితే కేటాయిస్తూ ఆమోదం కూడా తెలపడం జరిగింది. మనం ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్ లో ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి పథకాలకైతే ఇటు మనకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన క్రమంలో మనకు ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్ లో మూసీ రివర్ డెవలప్మెంట్ తో పాటు అదేవిధంగా హైదరాబాద్ ఏదైతే ఐటీ కారిడార్ ఉందో అక్కడ టీ స్క్వేర్ నిర్మాణంతో పాటు చాలా రకాలైనటువంటి అంతర్జాతీయ హంగులను తలపించే విధంగా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేబీఆర్ పార్క్ కూడా మహర్దశ తీసుకొచ్చే విధంగా ముఖ్యంగా ఇది హైదరాబాద్ నగరానికి నడిబొడ్డున ఉన్నటువంటి కేబీఆర్ పార్కు ఇది ఒక మణిహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఎందుకంటే మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం కేబీఆర్ పార్క్ ను అనుసంధానం అంటే ఇక్కడ టచ్ అవుతున్నాయి ఇటు ఐటీ కారిడార్ అయినటువంటి గచ్చిబౌలి గానీ కోకాపేట్ గానీ అదేవిధంగా నియోపోలిస్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా కలిపే విధంగా ఇటు మాదాపూర్ గచ్చిబౌలి అన్ని ప్రాంతాలకు కూడా మనం చూస్తున్నాం ఇటు కేబీఆర్ చుట్టూ నుంచే వాహనాలు అయితే వెళ్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎక్కడ కూడా ట్రాఫిక్ లేకుండా మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్ లో ప్రతినిత్యం పెరుగుతున్నటువంటి వాహనాలను రద్దీని దృష్టిలో ఉంచుకొని అయితే రానున్న రోజుల్లో నిర్మించబోతున్నటువంటి యొక్క ప్రత్యేక ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ లేకుండా కేవలం యూటర్న్ తీసుకొని మాత్రమే సవ్య అపసవ్య దిశలలో మాత్రమే వాహనాలు ముందుకు నడుస్తాయి. ఇదే క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు 826 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో అయితే కొద్ది రోజుల్లోనే దీనికి ప్రాథమికంగా తొలి దశలో చేపట్టాల్సినటువంటి పనులకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు టెండర్లను పిలిచేందుకు కూడా దానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలపడం జరిగింది. ప్రసన్న రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.